కాంగ్రెస్ పార్టీ విజయ పేరు చూస్తున్నట్టు అనిపించింది నాకు. విజయ పేరు ఎలా అనిపిస్తుందంటే విజయోత్సవంగా మనం ఆ రోజు జూన్ 4న రిజల్ట్ వచ్చి మన అత్యధిక మెజారిటీతో గెలిచి విజయోత్సవ ర్యాలీగానే ఉంది తప్ప ఇదేదో ప్రచార శ్రమానికి సంబంధించినటువంటి ర్యాలీగా అయితే కనపడలేదు. దీనికి ఈ సారథ్యం చేసినటువంటి మన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామేశ్వరరావు గారికి, సభ్యులు కామేశ్వరరావు గారికి, అలాగే జిల్లా కార్యదర్శి రమణ గారికి, అశోక్ గారికి, అలాగే రాజు గారికి పేరు పేరున పెద్ద మేస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుండేటటువంటి నా కార్మిక సంఘ మిత్రులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే గడిచిన 10 ఏళ్ళగా 2014లో రాష్ట్ర ఒక శక్తిలాగా 14 నుంచి 24 వరకు రాష్ట్రానికి ఒక పీడకలుగా మిగిల్చినటువంటి ప్రాంతీయ పార్టీ 2014 నుంచి 19 వరకు ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఆ పార్టీ పరిపాలన చేసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పరిపాలన కొనసాగింది. ఒకటి ఆలోచించండి, ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఏ కార్మికుడికి లాభం చేకూరింది? ఏ విద్యావంతుడికి విద్యను సరిగా అందించడంలో ముందుకు వచ్చింది? వైద్యంలో నాణ్యత ఏ విధంగా ముందుకు వచ్చింది? రైతాంగానికి ఏ విధంగా వాళ్ళు సాగునీటి సదుపాయాలను అందించగలిగారు? జిల్లా సమస్యల పైన వాళ్ళు ఏ విధంగా పార్లమెంట్ లో పోరాడగలిగారు అన్నది జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క కార్మిక సంఘాల గురించి, ఈ యొక్క రాజకీయ పార్టీలు మీ సమస్యల గురించి కానీ, మీరు అడిగే డిమాండ్ల గురించి కానీ ఏ రోజైనా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడగలిగారా? ఈ పార్లమెంట్ సభ్యులు కానీ, ఈ అసెంబ్లీ సభ్యులు కానీ ఏ ఒక్కరైనా సరే మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకోగలిగారా? కానీ 2004 నుంచి